హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో అతిపెద్ద భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. ఇందులో వీరు ఎటువంటి ఎగ్జామ్ లేకోకుండా, ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేకోకుండా కేవలం ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేసి తీసుకుంటున్న పోస్టులు అండి ఇవి. ఇందులో సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, ఇంజనీర్ అసోసియేట్ లాంటి తదితర విభాగాల్లో మొత్తంగా 8 విభాగాల నుంచి అప్లికేషన్లు ఇన్వైట్ చేస్తున్నారండి. శాలరీ వచ్చేసి దాదాపుగా 40,000 నుంచి 1,20,000 వరకు ఇస్తున్నారు ఈ పోస్టులకి. ఆల్ ఇండియా వైడ్గా ఉన్న మెన్ అండ్ ఉమెన్ నుంచి అప్లికేషన్లు ఇన్వైట్ చేస్తున్నారండి. సో ఏపీ మరియు తెలంగాణ నుంచి మేల్ అండ్ ఫిమేల్ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ లేదా ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వారందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఫ్రెండ్స్, ఫర్దర్గా ఈ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు ఒక జెంటిల్ రిమైండర్ అండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ను ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న రెడ్ బటన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న వారు ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్ విభాగంలో సంబంధిత విభాగంలో అట్లీస్ట్ 4 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల పని అనుభవం ఉన్న వారందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఫ్రెండ్స్, ఎంప్లాయ్మెంట్ న్యూస్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఈ విధంగా ఉందండి. ఇందులో డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆపరేషన్స్, ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్ఎన్టీ, సీనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ మేనేజర్ ఎస్ఎన్టీ, ఇంజనీర్ అసోసియేట్ ఎస్ఎన్టీ, ఇంజనీరింగ్ అసోసియేట్ ఎలక్ట్రికల్, ఈ 8 విభాగాలలో నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఆల్ ఓవర్ ఇండియా నుంచి మెన్ అండ్ ఉమెన్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చని ఇచ్చారు. పోస్టును అనుసరించి 40 నుంచి 50 సంవత్సరాల వరకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారండి. డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకి ఎలక్ట్రికల్ లేదా రోలింగ్ స్టాక్కి బీఈ లేదా బీటెక్ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్స్ చేసిన వారు లేదా ఈక్వలెంట్ చేసిన వారు, ఏదైనా ఈక్వలెంట్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు అండి. మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చేసి 8 సంవత్సరాలు ఇచ్చారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆపరేషన్స్కి ఒక పోస్ట్ ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. మినిమం ఎక్స్పీరియన్స్ 8 సంవత్సరాలు అవసరం అవుతుంది. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ పోస్టులకి 8 పోస్టులు ఉన్నాయండి. బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. 5 సంవత్సరాల అనుభవం అవసరం అవుతుంది. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్ఎన్టీ పోస్ట్కి 1 ఉన్నాయండి. బీఈ లేదా బీటెక్లో ఎలక్ట్రానిక్స్ లేదా ఈక్వలెంట్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. 8 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ పోస్టులకి 10 ఉన్నాయండి. ఇందులో బీఈ లేదా బీటెక్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ చేసిన వారు లేదా ఈక్వలెంట్ చేసిన వారు, డిప్లొమాలో ఎలక్ట్రికల్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్టును అనుసరించి 4 నుంచి 6 సంవత్సరాల అనుభవం అవసరం అవుతుంది ఈ పోస్టులకి. అసిస్టెంట్ మేనేజర్ ఎస్ఎన్టీ పోస్టులు 5 ఉన్నాయండి. ఇందులో బీఈ లేదా బీటెక్ ఎలక్ట్రానిక్స్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు లేదా డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఛాన్సెస్ ఇచ్చారు. ఇక్కడ ఈక్వలెంట్ కూడా ఇచ్చారండి. ఈక్వలెంట్ అనుభవం ఉన్న వారు కూడా 4 నుంచి 6 సంవత్సరాల అనుభవం ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఇంజనీరింగ్ అసోసియేట్ ఎస్ఎన్టీ పోస్టులకి 4 ఉన్నాయి. బీఈ లేదా బీటెక్ ఎలక్ట్రానిక్స్ చేసిన వారు లేదా డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ చేసిన వారు అందరూ అప్లై చేసుకోవచ్చు. మినిమంగా 5 సంవత్సరాల అనుభవం అవసరం అవుతుంది. ఇంజనీరింగ్ అసోసియేట్ 1 పోస్టులు ఉన్నాయండి ఎలక్ట్రికల్ విభాగంలో. ఇందులో 1 పోస్టు ఉంది. బీఈ లేదా బీటెక్లో ఎలక్ట్రానిక్స్ చేసిన వారు లేదా డిప్లొమాలో ఎలక్ట్రికల్ చేసిన వారందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మినిమం 5 సంవత్సరాల అనుభవం ఉన్న వారందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారండి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ రిలీజ్ చేసిన తర్వాత కేవలం 20 రోజులు మాత్రమే టైం ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఈ అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన ఏ ఇతర ఇన్ఫర్మేషన్ కావాలన్నా, అనగా ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ, అప్లికేషన్ లింక్ కానీ, ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, అడిషనల్గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అఫీషియల్ వెబ్సైట్ అయినా www.ncrtc.in మాత్రం చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. అది అఫీషియల్ వెబ్సైట్ పేజ్ ఈ విధంగా రిలీజ్ చేశారండి. ఇది అఫీషియల్ వెబ్సైట్ యొక్క ఫస్ట్ పేజ్ అండి. ఇందులో జాబ్స్ క్లిక్ చేయగానే కెరీర్స్లో మీకు మొత్తంగా ఇప్పుడు రిలీజ్ చేసిన మొత్తం 10 వేకెన్సీస్ గురించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. నేను ఎగ్జాంపుల్ కోసం ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీనియర్ ఎగ్జిక్యూటివ్ కార్పొరేట్ హాస్పిటాలిటీలో ఒక పోస్ట్ రిలీజ్ చేశారు కదా, అందులో ఓపెనింగ్ వచ్చేసి 6/8/2021 అండి. క్లోజింగ్ డేట్ 31 ఆగస్ట్ 2021. సో 31 ఆగస్ట్ 2021 కల్లా మీరు ఈ పోస్ట్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి అని చెప్తున్నారు. అప్లై చేసుకోవాలనుకున్న వారికి అప్లై లింక్ కూడా ఇచ్చారండి. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క లింక్ అండి. ఈ లింక్ని క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో రిక్రూట్మెంట్
ఆఫ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కార్పొరేట్ హాస్పిటాలిటీ ఈ పేరు మీద రిలీజ్ చేశారండి నోటిఫికేషన్ను. ఇందులో మీరు గమనించినట్లయితే ఒక పోస్ట్ ఉంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 40 సంవత్సరాలు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఆర్ ఈక్వలెంట్ ఇలా ఇచ్చారండి. ఈ పోస్ట్కు ఎలిజిబిలిటీ క్రైటీరియా మినిమంగా 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే. ఇలా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి కేవలం ఎక్స్పీరియన్స్ మీద ఉన్న రిలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ బేస్ మీదనే షార్ట్ లిస్ట్ తీస్తాము. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అనేది కానీ ఎగ్జామినేషన్ ఫీ అనేది కానీ అవసరం లేదు. ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద ఎక్స్పీరియన్స్ బేస్ మీద ఎవరైతే ఉంటారో వారిని కేవలం ఇంటర్వ్యూకి కాల్ చేస్తాము. ఆ ఇంటర్వ్యూలో మీకున్న స్కిల్స్ని మీరు ప్రూవ్ చేసుకున్నట్లయితే మీకు ఈ పోస్ట్ వస్తుందని చెప్తున్నారు. ఈ ప్రతి పోస్టుకు కంపల్సరీగా మీరు సెక్యూరిటీ బాండ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందండి. పోస్టును బట్టి ఈ సెక్యూరిటీ బాండ్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ పోస్టులకి ప్రస్తుతం ఉన్న ఈ పోస్టులు ఏంటంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్ కార్పొరేట్ హాస్పిటాలిటీ ఉంది కదా, ఈ పోస్టుకు వచ్చేసి 1,50,000 రూపాయల వరకు మీరు ఎగ్జిక్యూటివ్ బాండ్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్ట్లో ఖచ్చితంగా మీరు 1 సంవత్సరం అక్కడ వర్క్ చేస్తాము అని చెప్పి మీరు అగ్రిమెంట్ రాయాల్సి ఉంటుంది. 1 సంవత్సరం తర్వాత మీరు కావాలన్నట్లయితే మీరు ఈ పోస్ట్ నుంచి తప్పుకోవచ్చండి. కంపల్సరీగా మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ను తీసుకొని అలాంగ్ విత్ మీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పోస్ట్ అటాచ్మెంట్ చేసి మీరు ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్కి అదేంటనగా కెరీర్ సెల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నియర్ వికాస్ సదన్ ఐఎన్ఏ కాలనీ న్యూఢిల్లీ 110023 ఈ అడ్రస్కి మీరు తపాలను పంపించాల్సి ఉంటుంది. ఈ అడ్రస్కి మీరు ఎన్వలప్ కవర్ను తీసుకొని ఈ అడ్రస్ని ఎన్వలప్ కవర్ మీద ప్రింట్అవుట్ చేసి అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ మీరు పంపించాల్సి ఉంటుంది. ఈ ఎన్వలప్ కవర్ పైన మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కార్పొరేట్ హాస్పిటాలిటీ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేస్తారో ఆ ఎన్వలప్ కవర్ మీద ఏదైతే సపోర్టింగ్ డాక్యుమెంట్ అన్నింటినీ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్తో పాటుగా పంపించాలని చెప్పాం కదా, ఈ అప్లికేషన్ ఫామ్ని ఎన్వలప్ కవర్లో పెట్టాలని చెప్పాం కదా. ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఇక్కడ సపోజ్ ఇది సీనియర్ ఎగ్జిక్యూటివ్ హాస్పిటాలిటీ కాబట్టి హాస్పిటాలిటీ ఉంది. మీరు స్టోరేజ్ అండ్ కాంట్రాక్ట్ ఎస్ఎన్టీ అప్లై చేసినట్లయితే ఎస్ఎన్టీ అలా ప్రతి ఒక్క దాని గురించి ఇక్కడ మీరు చూసినట్లయితే డిప్యూటీ జనరల్ మేనేజర్కి రోలింగ్ అండ్ స్టాక్స్కి క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఇలా ప్రతి ఒక్క పోస్ట్కు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఉందండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏమని ఉంది, ఏ అడ్రస్కి మీరు పంపించాలని. ఫ్రెండ్స్ అన్ని పోస్టులకు ఒకటే అప్లికేషన్ అడ్రస్ అయితే ఇచ్చారండి. ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. కాకపోతే మీరు పోస్ట్ అప్లై చేసే దాన్ని బట్టి ఇక్కడ ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ యొక్క పేరును ఎన్వలప్ కవర్ పైన ఆ పేరు రాయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారండి. సపోర్టింగ్ డాక్యుమెంట్లో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఏజ్ కానీ ఎక్స్పీరియన్స్ సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏది లేకపోయినా సరే మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అవుతుంది. మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసి కంపల్సరీగా దానిని 31 ఆగస్టు 2021 కల్లా ఈ అడ్రస్కి రీచ్ అయ్యే విధంగా పంపించాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు 25 ఆగస్టు లోపల మాత్రమే అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత పోస్ట్ చేస్తే అట్లీస్ట్ 3 to 5 days పడుతుంది. కాబట్టి 25 ఆగస్టు లోపలనే మీరు అప్లై చేసుకొని దానిని ప్రింట్అవుట్ తీసి ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్కి పంపించే విధంగా ప్రయత్నించండి ఫ్రెండ్స్ మీరు అప్లై చేసే టైంలో ఖచ్చితంగా ఇక్కడ అప్లై నౌ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన తర్వాతనే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు అప్లికేషన్ ఫామ్ను ప్రింట్ తీసుకోండి. ఫ్రెండ్స్ ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఉన్నాయండి. 10 నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు మీకు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రిలీజ్ చేసిన పోస్టులు ఉంది కదండి, వీటి గురించి ఒకసారి చదువుకొని మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలని విల్లింగ్ ఉన్నారో ఆ పోస్ట్కు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి చూసి అక్కడ ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఇలా ఎలిజిబిలిటీ క్రైటీరియా మరియు ఎక్స్పీరియన్స్ గురించి ఇచ్చారు కదా, వీటి గురించి ఒకసారి చదువుకొని మీరు అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.